ఏంటబ్బా అని పోయి చూసిండట. చూసేసరికి అక్కడ ఒక పెద్ద కుండ దొరికింది. అందులో ఏం దొరికింది? ఒక పెద్ద కుండ దొరికిందట. అయితే ఆయన ఆ కుండను తీసి పక్కకు పెట్టి మళ్ళీ తవ్వుకొని కొద్దిసేపటికి పడుకున్నాడట. ఈ పార తీసుకుపోయి ఆ కుండలో పెట్టేసి, ఇది ఉంది కదా కుండ, ఈ కుండ దొరికింది. ఈ కుండ తీసుకుపోయి ఈ కుండ పక్క పెట్టి ఈ పార ఇందులో వేసి పడుకున్నాడట. ఆయన పడుకొని కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి అందులో చాలా పారలు అయినాయట. ఆ కుండలో చాలా పారలు అయినాయట. అయ్యేసరికి ఆయనే ఆశ్చర్యపోయింది. నాకు బాగా పారలేని ఈ కుండలో వేస్తే ఇది మ్యాజిక్ కుండ ఉన్నట్టున్నదే అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చేసిండు, ఇంటికి పోయిన తర్వాత ఇందులో ఒక పండు వేసిండట. పండు వేసి పెట్టగానే 10 పండ్లు అయినాయట. ఎన్ని అయినాయి? 10 పండ్లు అయినాయట. 10 పండ్లు అయినాయట. 10 పండ్లు అయినాయట. ఆయన ఏం చేసిండు, అట్లనే రోజు ఒకరోజు పండ్లు, ఒకరోజు బట్టలు, ఒకరోజు సామాను, కిరాణం సామాను, పప్పులు ఇట్లా వేసుకుంటా అవి తీసుకుపోయి బజారు పోయి అమ్ముకొని పైసలు తెచ్చుకునేవాడు. ఇట్లా రోజు తెచ్చుకుంటూ ఆయనే పెద్ద ధనవంతుడైనంట. ఏమైండు? పెద్ద ధనవంతుడైనంట. అయితే అందరు ఊరోళ్ళు శంకరయ్య ఏంది పెద్ద ధనవంతుడైండు, ఎట్లయింది ఈయనే అని అనుకున్నారట. అనుకొని రాజుగారికి పోయి చెప్పారట. ఆ రాజుగారు పోయి శంకరయ్య ఇట్లా మ్యాజిక్ కుండ ఉన్నది పెద్దది, ఆయన ధనవంతుడైన రాజుగారు అని చెప్పిండట. చెప్పగానే రాజుగారు ఏం చేసిండు, ఒక 2 భటులను శంకరయ్య ఇంటికి తోలిండట. ఆ మ్యాజిక్ కుండ ఏదో పట్టుకురాకుండ్రి అని తోలిండట. అయితే ఆ 2 రాజుగారు భటులు వచ్చి ఈ మ్యాజిక్ కుండను పట్టుకొని పోయి రాజుగారికి ఇచ్చారట. రాజుగారికి ఇవ్వగానే రాజుగారు ఏం చేసిండ్రు, వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా అని అంతా